కష్టమైంది. ఒక మొక్క నాటు భావితరాలకి నీడనివ్వు అన్నది మన పెద్దల మాట. అధికారం తలకెక్కిన ఉద్యోగ వ్యవస్థ లంచాలు తినడం తప్ప భవిష్యత్ గురించి ఆలోచించని అధికార యంత్రాంగం వరసి హైదరాబాద్ లో మాత్రం నిండు చెట్లనే అడ్డంగా నరికి పారేస్తున్నారు. అహంభావం పక్కన పెట్టి అదే అధికారులు నిజాయితీగా ఆలోచిస్తే చెట్టును ఎలా కాపాడాలో సింగపూర్ తో సహా విదేశాలను చూసి బుద్ధి తెచ్చుకోవచ్చు. ఇది గార్డెన్ సిటీగా పేరున్న సింగపూర్ దేశం. చెట్లని కాపాడేందుకు అనుసరించే విధానం, రోడ్ల వెడల్పు, భవన నిర్మాణాల పేరుతో ఏళ్ల తరబడి బ్రతికిన చెట్లని నరికి పారేసే జీహెచ్ఎంసీ అధికారులు బుద్ధి తెచ్చుకోవాల్సిందే ఈ వీడియో చూసి. ట్రాఫిక్ సమస్యల పేరుతో, రోడ్లకి అడ్డంగా ఉన్నాయన్న పేరుతో అడ్డదిడ్డంగా నరికేసిన చెట్లు ఒక్క హైదరాబాద్ లో ఏటా 1000కి పైమాటే అనేది పర్యావరణవేత్తలు చెప్పే లెక్క. నిబంధనల ప్రకారమైతే ఓ చెట్టు కొట్టేయాలంటే 3 మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. విచిత్రమేంటంటే అలాంటి లెక్కలు చూసే వ్యవస్థ మాత్రం మన వద్ద లేదు. అంతా బానే జరుగుతుందని చెబుతారు. జనరల్ గా జిహెచ్ఎంసీలో చెట్టు తొలగించాలంటే ఒకటేమో వాళ్ళు మీకు ఇల్లు కట్టుకున్నా కానీ, రోడ్డు మీద అబ్స్ట్రక్షన్ వచ్చినా కానీ, వాళ్ళ గేట్లో అబ్స్ట్రక్షన్ వచ్చినా కానీ అది పడిపోయేటట్టు ఉన్నప్పుడు అని వాళ్ళ అప్లికేషన్ ఒకటి మాకు జిహెచ్ఎంసీ పెట్టుకుంటూ దాని ద్వారా ఫోటో కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మా యొక్క స్టాఫ్ పోయి దాన్ని ఇన్స్పెక్షన్ చేసేసి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ కరెక్టే కాదా వెరిఫికేషన్ చేసిన తర్వాత అది కరెక్ట్ అనిపించినప్పుడే, నిబంధనలకు కరెక్ట్ అనుకూలంగా ఉన్నప్పుడు మేము అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రికమెండ్ చేస్తూ ఉంటాం. రికమెండ్ చేసినప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఆ చెట్టును మళ్ళీ వాళ్ళు కూడా క్షుణ్ణంగా చూసేసేసి ఇది కరెక్ట్ ఉందా లేదా చూసిన తర్వాత వాళ్ళు ఫిల్లింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏదైనా బ్రాంచ్ పుడింగ్ చేస్తే సరిపోతుందా, చెట్టును ట్రాన్స్లోకేషన్ చేస్తే సరిపోతుందా, లేకుంటే ఫిల్లింగ్ ఇవ్వాలన్నా. ఒకవేళ ఫిల్లింగ్ ఇచ్చినట్టు పర్మిషన్ సందర్భంలో వాళ్ళు ఒకవేళ సూటబుల్ కానప్పుడు ఆ ఫిల్లింగ్ పర్మిషన్ వాళ్ళు ఇవ్వరు, రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మీకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మీరు ఎందుకంటే చిన్న చిన్న రీజన్ పెట్టి చేస్తున్నారు కాబట్టి ఇటువంటి చెట్లు మేము తీయమని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఒకవేళ అది కంపల్సరీ వాళ్ళకి అబ్జెక్షన్ అవుతుంది, అక్కడ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతున్నప్పుడు, చెట్టుబడిపోయేటట్టున్నా దాని ఏజ్ అయినప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకంటే ఫిల్లింగ్ పర్మిషన్ ఇస్తారు. యాజ్ పర్ ఫిల్లింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఒక దానికోసానికి 500 రూపాయల దాకా కట్ ఇవ్వాల్సి వస్తుంది ఫిల్లింగ్ పర్మిషన్ కోసానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అలాగే వాల్ట్ యాక్ట్ ప్రకారంగా ఒక చెట్టు ఫిల్లింగ్ చేసినప్పుడు 3 చెట్లు పెట్టాలి. దాని ప్రకారం 3 చెట్లు పెట్టి కండిషన్తో పాటు వాళ్ళు మాకు ఇస్తూ ఉంటారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫిల్లింగ్ చేసుకోవాల్సి వస్తుంది. దర్ ఇస్ ట్రాన్స్లోకేషన్స్ ఈక్విప్మెంట్స్ అనేది 2 టైప్స్. ఒకటేమో ఆటోమేటిక్ మెషిన్ సిస్టమ్ ఉంటుంది, ఒకటి ఏమంటే మాన్యువల్ కూడా చేస్తాం. చుట్టూ గొంతు తీసేసి దాని యొక్క ఎంత గర్త్ ఉండాలి, ఎంత డెప్త్ ఉండాలి, ఏ సీజన్లో ట్రాన్స్లోకేషన్ చేయాలి, దాని యొక్క సిస్టమ్ ఉన్నది. ఎప్పుడు పడితే ఇప్పుడు ఎండాకాలం ట్రాన్స్లోకేషన్ చేసినప్పుడు సర్వేలు తక్కువ ఉంటుంది. జనరల్గా స్ప్రింగ్ సీజన్ అంటే ఆఫ్టర్ రెయిన్ సీజన్ తర్వాత ట్రాన్స్లోకేషన్ చేస్తాం. వర్షానికి కూలే చెట్లు, గాలివానకి రాలే చెట్లని కూడా విదేశాలలో తక్షణం ప్రత్యేక యంత్ర సామాగ్రితో తీసుకువెళ్లి మరో చోట సురక్షితంగా నాటి సంరక్షిస్తారు. విశాఖలో హుద్హుద్ తుఫాను సందర్భంగా కూలిన చెట్లని కూడా ఇలాగే నాటారు. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం కూల్చడానికి ఇచ్చే ప్రాధాన్యం కాపాడటానికి లేకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా సింగపూర్ ని చూసి బుద్ధి తెచ్చుకుంటారని ఆశిద్దాం.